చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వెనుకబడిన కులాల వారిపైన న్యాయమైన డిమాండ్ల సమస్యల పరిష్కారం చేయాలని వారు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. నిజానికి బీసీ జనగణన చేపట్టాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు తీర్మానాలు చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది తప్పితే ఈ విషయంలో బీసీ జనగణన చేయడానికి ముందుకు రావడం లేదు. దీన్ని ఎవరు కూడా అంగీకరించారు. ఎందుకంటే ఇందులో న్యాయం ఉంది. వెనుకబడిన కులాల వారి జనాభా ఏ రకంగా ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం రాబోయే రోజుల్లో వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి చూపాలి, అదేవిధంగా ఆర్థిక వనరులు కూడా ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకోసం ఇవాళ దీనికి మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్రలో చెప్పాడు, ఏదైతే రిజర్వేషన్ ఉందో దానికి అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో ఆ అప్పర్ లిమిట్ కూడా తీసేస్తామన్నారు. 50% ఉన్న లిమిట్ని దానికి తొలగిస్తామని చెప్పాడు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలుగా మేమందరం కూడా దానికి మద్దతు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే దాదాపు సెంట్రల్ క్యాబినెట్లో 60 మంది ఉంటారు. వెనుకబడిన కులాల వారి కార్యక్రమాలకు కూడా ఒక మంత్రిని ఏర్పాటు చేయాలని ఏదైతే కోరుతూ ఉన్నారో ఇది కూడా సమంజసమైన కోరికే. దానికి కూడా ఆమోదం తెలపాలి, ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇలా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకు అఖిలపక్ష పార్టీలు, అదేవిధంగా కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాద సంఘాలు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2 రోజుల క్రితము ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, నేను పెద్ద ఓబీసీని, ప్రతిపక్షాలు ఈ దేశంలో పార్లమెంటులో ఓబీసీల ప్రాతినిధ్యం లేదు కాబట్టి నాకంటే పెద్ద ఓబీసీ ఎవరు, ఈ దేశంలో పెద్ద పదవి ఉన్నటువంటి పెద్ద ఓబీసీని నేనే అన్నారు. మేము సంతోషపడుతున్నాం, ప్రధానమంత్రి గారిని ఓబీసీ అయినందుకు గర్విస్తున్నాం. కానీ మీరు ఓబీసీగా అని చెప్పుకుంటూనే ఈ 10 సంవత్సరాల కాలంలో 2 పర్యాయాలు నరేంద్ర మోదీ గారు ఓబీసీలకు చేసినటువంటి మేలు ఒక్కటి ఏమన్నా చెప్పగలరా? కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిరంటే అది లేదు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించారంటే అది లేదు. అదేవిధంగా జాతి జనగణనలో బీసీ కులాల లెక్కలు తీయాలని చెప్పి బీసీ కులాల గణన చేపట్టిరంటే అది లేదు. జనాభా దామాష ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచిరంటే అది లేదు. బీసీలపై విధించిన క్రిమిలేయర్ను రద్దు చేసిరంటే అది లేదు. పైగా ఈ ఓబీసీ ప్రధానమంత్రి ఈ దేశంలో ఇప్పటి వరకు ఇవాళ ప్రధానమంత్రులు 76 సంవత్సరాల స్వాతంత్రంలో ఇప్పటికీ 23 మంది ప్రధానమంత్రులు అయితే 23 మంది ప్రధానమంత్రుల్లో ఓసీలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు బీసీలకు మొదటిసారి రిజర్వేషన్లు పెట్టారు. ఈ దేశంలో విద్యా ఉద్యోగాల్లో విపి సింగ్ గారు, అర్జున్ సింగ్ గారు. కానీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టారు. ఓబీసీ అని చెప్పుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఓబీసీలకు ఏం చేయకపోగా అగ్రవర్ణాలకు రిజర్వేషన్ పెట్టారు. ఈ దేశంలో మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి, అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. మేము అగ్రవర్ణాలకు 100% వ్యతిరేకం కాదు. కానీ బీసీలు 60% ఉంటే రిజర్వేషన్లు కేవలం 27% మాత్రమే ఉన్నాయి. మరి బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు పెట్టడం లేదు? దీని మీద పార్లమెంటులో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో ఓబీసీలకు చేసిందేందో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. పార్లమెంట్లో 70 కోట్ల మంది ఓబీసీలకు ప్రధాని నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము అంటున్నాం 2 నెలల్లో ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలకు మేలు చేయనటువంటి, ఓబీసీల సంక్షేమానికి పాటుపడినటువంటి మీరు ఓబీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయిర్రు. ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయిర్రు. ఓబీసీనని చెప్పుకునేటువంటి నైతిక హక్కు కూడా ప్రధానమంత్రి గారు కోల్పోయారు. వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోదీ గారంటే మాకు అమితమైన గౌరవం ఉంది. వాస్తవంగా ప్రధానమంత్రి గారికి మేము ఇవాళ అభిమానులం. కానీ జాతి పరంగా చూసుకుంటే
ఈ 60% మంది ఓబీసీలను విస్మరిస్తున్నారు. మేము అంటున్నాం, నరేంద్ర మోదీ గారు పొద్దున్న లేస్తే అఖండ భారత్, స్వర్ణ భారత్ అంటున్నారు. మేము అంటున్నాం, ఈ దేశంలో 60% మంది ఓబీసీలను అభివృద్ధి చేయకుండా, 60% మంది ఓబీసీలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా స్వర్ణ భారత్ ఎట్లయితుంది, అఖండ భారత్ ఎట్లయితుంది? నరేంద్ర మోదీ గారు రామాలయాన్ని కట్టి అయోధ్యని గుడి కట్టారు. సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం. మాకు రామాలయం గుడి కట్టవలసిందే. ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఓబీసీల విషయానికి వచ్చే వరకు ఎందుకు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం లేదు? ఎవరికి భయపడుతున్నారు? ఇటీవల ముంబై నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వారు ఒక మాట చెప్పారు, మేము ఈ దేశంలో కులగణన జరగనీయము, కులగణన అనేది విదేశీ శక్తుల ఏజెండా అన్నారు. మేము అంటున్నాం, కులగణన జరిగితేనే ఈ దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. మీరు ఆర్ఎస్ఎస్ మాటలు వింటున్నట్టు ప్రధానమంత్రి గారు కొడుతున్నారు. ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఆర్ఎస్ఎస్ బీజేపీ జెండా మోసేది బీసీలే. ఇవాళ ఆర్ఎస్ఎస్ను బీజేపీని బతికిస్తున్నది బీసీలే. ఈ వాస్తవాన్ని గ్రహించాలి. ఇవాళ ఢిల్లీలో చల్లటి చలిలో మేము ఎందుకు ధర్నాలు చేయవలసి వస్తుంది? మేము ఎందుకు ఆందోళన చేయవలసి వస్తుంది? ఈ ఆందోళన ఒక్కరోజు కాదు, 10 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ 60 సార్లు ధర్నా చేశాం. ఈ ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా 60 సార్లు ధర్నా చేసిన ఒక సపరేట్ మినిస్ట్రీ బీసీల కోసం పెట్టలే. ఎందుకోసం అండి? బీసీలను ఎన్ని రోజులు మోసగిస్తారు, ఎన్ని రోజులు దగా చేస్తారు, ఎన్ని రోజులు మోసం మాటలు చెప్పి ఓట్లు అడుగుతారు? కాబట్టి ఇప్పటికైనా ఇలా చివరిగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ధర్నా వేదిక ద్వారా బీజేపీ పార్టీ ఇప్పటికైనా తమ ఎన్నికల మేనిఫెస్టోలో, ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు వెళ్తుంది కాబట్టి బీజేపీ మేనిఫెస్టోలో బీసీల డిమాండ్లు చేర్చాలి. ఇలా జాతి జనగణన, సపరేట్ మినిస్ట్రీ, చట్టసభలో రిజర్వేషన్లు చేర్చాలి. అదేవిధంగా ఇలా ఓబీసీ ప్రధానమంత్రి గురించి మీకు మాట చెప్తే ఆశ్చర్యపోతారు. ఇలా మహిళా బిల్లు తీసుకొచ్చారు. మహిళా బిల్లు తీసుకొచ్చి మహిళా బిల్లులో ఎస్సీ ఎస్టీ మహిళలకు సబ్ కోట పెట్టారు. మరి బీసీ మహిళలు ఏం పాపం చేశారు? బీసీ మహిళలు ఏం పాపం చేశారని ప్రధానమంత్రి మేము అడుగుతున్నాం. బీసీ మహిళలకు సబ్ కోట ఎందుకు పెట్టలేదు? ఇలా బీసీల మహిళలకు సబ్ కోట పెట్టకపోతే రేపు మహిళా బిల్లు సంపూర్ణం ఎట్టయితుంది? ఈ సంపూర్ణమైన మహిళా బిల్లు లేకుండా మహిళల మీద బీసీ మహిళల మీద ఎన్ని రోజులు వివక్షత చూపిస్తారు? కాబట్టి అన్నిటికీ బీజేపీ బరాబర్ సమాధానం చెప్పి తీరాలి. చెప్పి తీరకపోతే ఈరోజు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి కనీసం 40 సీట్లు రావాలని కోరుకుంటున్నానని మోడీ గారు అన్నారు. అంత అహంకారం మంచిది కాదు. ఇలా ఇండియా కూటమి, ఏదైతే ఇండియా కూటమి ఉందో, ఇండియా కూటమి మేము అధికారంలోకి వస్తే జాతి జనగణనలో బీసీ గణన చేపడతామని చెప్పి రాహుల్ గాంధీ గారితో సహా ఇండియా కూటమి చెప్తున్నది. అదేవిధంగా ఈ దేశంలో విధించినటువంటి లక్ష్మణ్ రేఖ 50% సీలింగ్ ఉందో అది ఎత్తివేసి బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెడుతుంటుంది. మాకెవరు మేలు చేస్తే, ఎవరు బీసీల కోసం పాటు పడితే వాళ్ళ వెంట ఉంటాం, వాళ్ళకి మద్దతు ఇస్తాం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని బీసీ డిమాండ్ల మీద దృష్టి సారించాలి. శ్వేతపత్రం విడుదల చేయాలి, రిజర్వేషన్లు పెంచాలి, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి. ఇలా కేంద్రంలో ఇలా సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటే అందరూ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ డిమాండ్లను మర్యాదగా ఓబీసీ అనుకుంటున్నటువంటి, ఓబీసీ అని చెప్పుకుంటున్నటువంటి మోదీ గారు దృష్టి సారించాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బీసీలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. బీసీల గురించి నిరంతరం పోరాడుతున్నటువంటి నా మిత్రుడు, సోదరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి కుల సంఘాల నాయకులు, బీసీల గురించి పోరాడుతున్నటువంటి నాయకులు, ఇప్పుడే మన సిపిఐ నాయకుడు మాట్లాడి కూడా వెళ్ళిపోయాడు. అదేవిధంగా చాలా మంది నాయకులు వస్తున్నారు. ఎందుకంటే జాజుల శ్రీనివాసు గౌడ్ గారు తెలంగాణ జిల్లాలు మొత్తం తిరిగాడు. కుల సంఘాలను ఏకం చేసి మన రాజ్యాధికారం గురించి పోరాడుతున్నటువంటి మిత్రుడు. అదేవిధంగా ప్రతిసారి ఢిల్లీకి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని పార్లమెంటు సమావేశాల్లో ప్రతిసారి కూడా ఇక్కడికి రావడం, ధర్నాలు చేయడం జరుగుతూనే ఉన్నది అది కొన్ని సంవత్సరాల నుంచి. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఈనాటికి కూడా నరేంద్ర మోడీ అప్నే ఆప్కు హిందుస్థాన్ కా ఏ ఓబీసీ లీడర్ బోల్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.